అసలు శ్రమ అంటే ఏంటి? అసలు శ్రమ అంటే ఏమిటి? ఒక భక్తుడు అంటున్నాడు, చెప్పులు లేవని ఆడస్తా ఉంటేనంట, అయ్యో నాకు చెప్పులు లేవే, నాకు జోళ్ళు లేవేనని ఏడుస్తున్నాడంట. అతనికి ఒక కాళ్ళు లేనటువంటి వ్యక్తిని చూపించాడంట. అప్పుడు గాంధీ ఈయనకి అర్థం కాలేదంట, నేను ఎంత వ్యర్థంగా ఇంతవరకు దాకా దుఃఖపడ్డాను. నాకు కాళ్ళు ఇచ్చినందుకు దేవుని నేను మహింపరచాలా? నాకు కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళకు చెప్పులు లేవని నేను బాధపడుతున్నాను. అసలు కాళ్ళే లేని మనిషి ఏమవ్వాలా? శ్రమ చూడండి, మనము అనుకుంటే అన్నీ శ్రమలే. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు, కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళకు చెప్పులు లేవని బాధపడుతున్నాను. కానీ ఆ కాళ్ళే లేనటువంటి వ్యక్తి ఇంకెంత బాధపడాలా? అప్పుడు గాంధీ నా యొక్క దుఃఖము, నా యొక్క ఏడుపు ఎంత వ్యర్థమైనదో నాకు తెలిసి రాలేదు అనుకుంటున్నాడు ఒక భక్తుడు.